సంపాదించుకొని ఉంటున్నావో, ఏదైతే దేవుని దగ్గరికి రానికి ఆటంకంగా ఉంటున్నదో అన్నిటను నువ్వు త్యాగం చేసి నన్ను వెంబడించంటే, ఎవరైతే అంత ఉత్సాహంతో దేవుని దగ్గరికి వచ్చుంటున్నారో నేను నిన్ను వెంబడిస్తానని మకం సన్నగించుకొని వెళ్ళిపోయాడు. లేదు, దట్స్ నాట్ డిటర్మినేషన్. ఈ యొక్క శిష్యులతో ఎన్నో మాటలు అడిగారంట యేసయ్యకు. యేసయ్య, మా ఒక ఇల్లు పిల్లలను అందరినీ వదిలేసి మీ ఎంబడి తిరుగుతా ఉంటున్నాము, మాకేం లాభం అడిగారా లేదండి? శిష్యులు అడిగారు, ఏం లాభం? ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ బిహైండ్ ద ప్రాఫిట్. ప్రతి ఒక్కళ్ళు ఆ ఒక లాభం వెనకనే ఉడుకుతా ఉంటున్నారు. కానీ అయితే పౌలు భక్తుడు ఎంత చక్కగా ఏమంటా ఉంటున్నాడంటే, బ్రతుకుతే క్రీస్తే, చావైతే నాకు లాభం. అది దాట్ ఈస్ లాభం. ఎందుకంటే ఆయనకు తెలుసు ముందు ఏం జరుగుతుంది. ఆ ఒక విషయం మనం చూసినట్లయితే అపోస్తలులకు రాసిన కార్యము 16వ అధ్యాయము 23వ వచనంలో ఏమంటున్నదండి? ఎవరి గురించి ఉంటున్నది ఇది? అపోస్తలుల కార్యం 16వ అధ్యాయము 23 నుంచి 34వ వచనం వరకు ఎవరి గురించి ఉంటున్నదండి? ఇది ఒక సన్నివేశము. పౌలు మరియు ఎవరి గురించి అండి? ఆ ఒక జైలరు. డైరెక్ట్ గా 31వ వచనం చదవండి. వేసి అతడు త్రోసి ఏం చేస్తా ఉన్నారంటే దేవుని ప్రార్థిస్తా ఉంటున్నారు. అదే మనకైతే బండబూతులు తర్వాత దేవుడు. ఎందుకైనా నాకు మొన్న 8 సంవత్సరాల తర్వాత నాకు నా ఒక కేసుకు ఒక ముగింపు వచ్చింటున్నది. ఆ 8 సంవత్సరాలు ప్రతిసారి నేను కోర్టుకు వెళ్ళేటప్పుడు నాలో ఉండేది ఒకే ఒక ప్రశ్న. సొంత లీవ్ వేసి ఖర్చులు పెట్టుకొని అక్కడ పోయి ఒక ఆరోగ్యలాగా ఎందుకు కూర్చోాల్సి వచ్చింది నాయన అనిపించేది నాకు. నేను చేసిన తప్పు ఏంటి? దేవుని వాక్యం చెప్పుకుంటా తప్పండి? దేవుని క్రియేట్ చేయటం తప్ప? ఏం చేసిన నాయన? 8 సంవత్సరాలు అక్కడి నుంచి సమన్స్ వచ్చినా, పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చినా బాధ అనిపిస్తుంది. పోయి ఎందుకు ఏమంతా చేయడానికి అప్పుడు మేము చేసేస్తున్నాము? ఏముంటున్నది? అంత దూరము లింపేసి ప్రయాసపడి ఉదయం లేచి అక్కడికి పోయి కూర్చుంటే 11:30కు ఎవరైతే నిజమైన ఆరోగ్యం ఉంటాడో వాడు రాడు. రాకుంటుంటే వాడు 3 సార్లు పలికి డేట్ వేసి పంపించేస్తాడు. ఆ రోజు లీవ్ పోయా, ఆ రోజు అంతా పోయా. మళ్ళీ తిరిగా వచ్చేటప్పుడు మళ్ళీ వణుకుతూ నైనా కావాల్సిన్నదా అయితే ఎంత చక్కగా పౌలును ఎందుకు మనము ఆ ఒక డిసైపుల్ లేకున్నాను, ఆ ఒక శిష్యుడు అనుకోకపోయినాను పౌలుని ఒక సిద్ధాంతాలను మనం ఎందుకు పాటిస్తామంటే, ఇక్కడ ఎవరైతే ఆయనను చెరసాలలో వేశారో పౌలు వాళ్ళు మధ్యరాత్రిలో ఏం చేస్తా ఉన్నారంటండి? ఏం చేస్తా ఉన్నారు? దేవునికి కీర్తనలు పాడుతున్నారు. ఇల్లు ఎంత పిచ్చి వాళ్ళంటే, క్రీస్తు ఖైదీ అంటే ఇల్లండి. క్రీస్తు ఖైదీ వాళ్ళకు దేవుడు తప్ప ఏమీ లేదు. పిచ్చి పిచ్చి. ఏం చేసినానో, పనుకున్నానో, లేచినానో, ఏ పని చేసినానో దేవుడు దేవుడు. కొన్ని మంది ఉంటారంటే పిచ్చి వాళ్ళు. మనకు చూస్తే అనిపిస్తుంది ఏం పిచ్చిరా ఆయన కదా. నన్ను ఎన్నో వాళ్ళు అడిగారు, యూట్యూబ్లో దగ్గరగా అన్ని యూట్యూబ్ ఛానళ్ళు అన్ని వీడియోలు చేస్తా అంటున్నావు, దాన్ని మానిటైజ్ ఎందుకు చేయవు? దాని నుంచి నీకు బాగా పైసలు వస్తాయి కదా, మానిటైజ్ చేసుకుంటే. అది డబ్బు గురించి కాదు. యూట్యూబ్ ఛానల్ చేసింది డబ్బు గురించి కాదు. ఏమైతే మనం ఇక్కడ 4 గోడల మధ్యలో చెప్తా అంటున్నామో అది 4 నుంచి 40 మందికి అందాలని
దాన్ని చేస్తూ ఉంటాం కానీ డబ్బుది కాదు. మా పిల్లలకు ఒక్కొక్కసారి అంటారు, స్పెషల్లీ స్మైలీ, మామ ఈరోజు యూట్యూబ్లో వేస్తావు కదా ఇవన్నీ వెయ్యాలి. దేవుడు మనల్ని సృష్టించిందే సర్వలోకానికి వెళ్ళి, అయితే మనం చూడటంలా. మనం ఏంటంటే ఎక్వేరియంలోనే చేపలు వస్తా అంటున్నాం. దేవుడు సముద్రానికి పోయి చేపలు అంటే ఎవరో కష్టపడి ఎవరో తీసుకొని వచ్చిన చేపలు ఎక్వేరియంలో ఉంటే ఆ ఎక్వేరియంలోనే చేపలు వస్తాం. ఎంత బాధాకరమైన ఒక విషయం. వి మస్ట్ ఇన్వెంట్. మనం ఏం చేయాలంటే దాన్ని ఏమంటారు, పరిశోధించాలి. దేవుని వాక్యం నలుగురికి తెలిసేలాగా ఏం చేయాలి. ఏమన్నా అనుకోని పిక్చర్లు అంటే పిక్చర్లు అనుకోని ఏమన్నా. దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు? సర్వలోకానికి వెళ్ళి దేవుడు ఎప్పుడు అడిగేది ఒక ఫస్ట్ పని అదే. ఆయన అడిగేది పక్కాడు, ఒక ఆత్మనన్నా తెచ్చావైనా తెచ్చావా? దేవా నేను నా పని మాత్రం నేను చేశాను. ఎందుకంటే నువ్వు చెప్పినట్టు యెషయా 55:11 ఏమంటున్నదంటే, ఎలాగ వర్షము నియమము వచ్చి ఆక భూమిని తడపక మనం చెప్పేది ఏమంటున్నదంటే, మన పని మనం చేయాలి యథార్థంగా. దేవుడు ఏమంటా అంటున్నానంటే, నీ పని నువ్వు చేయి. నేను నిన్ను అడగటంటే నువ్వు ఏం చేశావు. నేనేమని చెప్పాను నీకు? సర్వలోకానికి వెళ్ళి. అయితే ఎన్ని మంది వచ్చారో అని నేను అడగటం లేదు. ఎన్ని మంది వచ్చారని నేను అడగను. అయితే నువ్వు చేశావు ఆ పని. దేవుడు అలా అడిగినట్లయితే, దేవుడు మనకి ఇంత స్వాతంత్రం ఇచ్చినట్లయితే, నిజంగా ప్రియమైన సోదరి సోదరుడా, మొన్న రోజున మా వజ్రాతి చెప్తాన్నది, గుడికి మేము పోయిన వారము మంటూరు రోడ్లో ఒక ఆలయానికి వెళ్ళాము. వెళ్తే ఆమె చెప్పే మాట ఏంటంటే, ఆ ఒక ఆలయంలో ఆరాధన చాంచేపు జరిగేది. చాంచేపు జరిగితే ఆమె అంటా ఉన్నది, వజ్రాతి, అమ్మ ఆరాధన తర్వాత నా 2 కాళ్ళు తిమ్మిరి బట్టి ఎప్పుడు కూర్చోవాలని కూర్చొనేసిన. నువ్వు ఆరాధన అయిపించుకొని మళ్ళీ 1 గంట పాటు వాక్యం ఎంత చెప్పినవునైనా. నిజంగా 2011లో నేను ఒక 5 నిమిషాలు నిలబడేవాడిని కాదండి. నన్ను చూస్తే మా అమ్మని అడిగేవాళ్ళు, నీ కొడుకు ఏమన్నా నడుమ ప్రాబ్లం ఉందా? వంగిపోయిందంట, వంగిపోయి నడిచేవాడిని. ఆడ స్పైన్ ప్రాబ్లం. యా డాక్టర్ కాడికి వెళ్ళినానో అడిగేవాళ్ళు, స్ట్రెచర్లో తెచ్చారా, వీల్ చైర్లో తెచ్చారా అని. అయితే ఏ ఒక్క సర్జరీ లేకుండా దేవుడు నన్ను గంట తరబడి నిలబడికి శక్తి ఇచ్చినప్పుడు ఒక రోజంతా నిలబడుకొని వాక్యం చెప్పేదాంట్లో ఏం తప్పలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేసిన కార్యాలను నన్ను ఎప్పుడు మరవకూడదు. నేను అప్పుడే చెప్పాను, దేవుడు నాకు ఆ గొప్ప కార్యం చేసినట్లయితే గంటగా 2 గంటలైనా నేను నిలబడుకొని వాక్యం చెప్తాను. నాకేం ప్రాబ్లం. ఎందుకంటే సాక్ష్యంగా చూసిన వాడు తెలుసుకుంటా ఉంటున్నారు. మా అమ్మని అడిగినప్పుడు మా అమ్మ వచ్చి చాలా బాధపడేది. ఏంద్రవా, ఎందుకంటే ఎప్పుడు చూడకుండాను బల్లారాధన కంపల్సరీగా నేను కమ్యూనిటీకి వెళ్తా కదా, అక్కడ చూసేవాళ్ళు అయ్యేవారు, ఏంది ఇంత వంగిపోయి నడుస్తూ ఉంటున్నాడు, ఏం ప్రాబ్లం అవుతున్నారు. అలా జరిగేదండి నా ఒక జీవితంలో. అయితే నేను దేవుని యొక్క రుచి చూశాను, ఆ స్వస్థత కలిగి ఉంటున్నది. నేను నలుగురికి సాక్ష్యంగా నిలబడి ఉంటున్నాను. దేవుడు పక్షపాతి కాదు. నిన్న నేడు నిరంతరము ఏకమైన దేవుడు. ఆ రోజు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఈ రోజు నన్ను ఆశీర్వదించి ఉంటున్నాడంటే రేపు మనల్ని